నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము శృంగారం కోరికలు తగ్గడానికి కారణాలు ఏంటి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. మ్యారేజ్ అయిన ఫస్ట్ 5 years హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు స్ట్రెస్ ఉండదు, ఎంగేజ్లో ఉంటారు కాబట్టి ఈ కోరికలు అనేవి బాగా ఉంటాయి. దీని తర్వాత ఏమవుతుందంటే పిల్లలు పుట్టడం, తర్వాత వాళ్ళకు బాధ్యతలు రావడం, ఫైనాన్షియల్గా ఉంటే పర్వాలేదు, ఫైనాన్షియల్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం, తక్కువ ఉన్న ప్రాబ్లం. ఎక్కువ ఉండే వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే స్ట్రెస్ అనేది ఉంటుంది, బిజినెస్ పని ఇంకా ఎంత డబ్బు సంపాదించాలి, తర్వాత మైండ్ అంతా కూడా అటువైపు ఉంటుంది. కాబట్టి ఇక్కడ శృంగారం పైన చాలా తక్కువ టైం ఉంటుంది వాళ్ళకు. ఎక్కువ టైం ఉండే వాళ్ళకు ఫైనాన్షియల్ పరంగా ఆపోజిట్ ఉంటుంది. ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, సపోజ్ అప్పులు ఏమైనా ఉండేనుకో దాని గురించి వస్తుంటాయి. సో ఇట్లా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఏజ్ తర్వాత కొంతమందికి ఏమైనా డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇట్లా నిద్రలేమి, ఇట్లాంటి ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు దానివల్ల కూడా కొంత తగ్గిపోయే అవకాశం. ఇట్లా 3 రకాలుగా చూసుకోవచ్చు మనం. పిల్లలు పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరగడం, తర్వాత జాబ్ పరంగా ఏమైనా స్ట్రెస్ ఉంటే అది ఉండడం, తర్వాత ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు దానిపైన ఫోకస్ తగ్గిపోతుంది, శృంగారం పైన టైం ఉండదు ఎక్కువ. ఒకవేళ ఉన్నా కూడా ఆ టైంలో రకరకాల ఆలోచనలు రావడం, వీక్నెస్ కలగడం, దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతుంటుంది. దీనివల్ల కారణాలు అనేవి మనం చెప్పుకున్నట్లుగా శృంగారం పైన ఫోకస్ తగ్గడమే మెయిన్ కారణం. ఇవన్నీ బ్యాలెన్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 100, 10, 20 మంది మాత్రమే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. ఇట్లా ఎక్కువ డబ్బు ఉండదు, ఇట్లా తక్కువ ఉండదు, ఇట్లా జాబ్ పరంగా స్ట్రెస్ ఉండదు, ఇంట్లో పిల్లలు కూడా చూసుకుంటారు. తర్వాత దీంట్లో వైఫ్ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సగం రెస్పాన్సిబిలిటీ ఆమె రిసీవ్ చేసుకుంది అనుకో, కరెక్ట్గా ప్లాన్గా ఉండి ఆయన పైన స్ట్రెస్ ఉండదు కాబట్టి ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా లీడ్ చేయడం వల్ల శృంగారంలో కోరికలు తగ్గడం అనేది రాకుండా చూసుకోవచ్చు. మంచి డైట్, మంచి నిద్ర, మానసికంగా ఉల్లాసంగా ఉండడం, ఇవన్నీ కూడా ఇంటికి ఉత్సాహంగా ఇండైరెక్ట్గా ట్రిగ్గర్గా పనిచేస్తాయి అన్నమాట. కారణాలు మన చేతిలోనే ఉన్నాయి, పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా. సో అది ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళకు అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం డాక్టర్లుగా మా బాధ్యత ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది కనిపెట్టి దానికి సరిపోయిన మందుల కౌన్సిలింగ్ అనేది మేము డిసైడ్ చేయగలుగుతాం. నమస్తే.